మనం కృష్ణాయన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కృష్ణాయన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సో మొదటి అంశం, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ 5 ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. 3వ రోజుకు చేరింది. చాలా మంది మద్దతు తెలుపుతూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయడం ఏదైతే ఉందో అది ఆసక్తిగా మారింది. అంటే ఆయన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అసలు సాధ్యమయ్యేటువంటి పరిస్థితి అయినా మొదటిసారి అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఒక బీసీ నేత ఈ స్థాయిలో ఉద్యమించడం, అవునా? బ్రహ్మనాయుడు గారు, గతంలో బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులు బీసీలకు సంబంధించినటువంటి హక్కుల మీద పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో వర్క్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నాకు తెలిసి 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడుకు బీసీలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆర్ కృష్ణయ్య, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు అంగిరేకులు వరప్రసాద్ యాదవ్ కానివ్వండి, ఇతర బీసీ నాయకులు చాలామంది వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీసీవై పార్టీ అనేటువంటిది రాజకీయంగా బీసీల తరఫున మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీగా మనం చూడాల్సి ఉంటుంది. బీసీ సంఘాలు చాలా ఉన్నాయి. కేసీఎన్ శంకర్రావు కానీ ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసేవాళ్ళు బీసీల సమస్యల మీద చాలామంది ఉన్నారు. ఒక రాజకీయ పార్టీగా బీసీల సమస్యల్ని భుజానికి ఎత్తుకొని పోరాటం చేస్తున్నటువంటి పార్టీగా బీసీవై పార్టీ ఈ మధ్యకాలంలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షని ఏకంగా ఉద్యమాల్లో ప్రజాస్వామిక ఉద్యమాల్లో అనేక రకాల స్టేజెస్ ఉంటాయండి. ముందు కనీసం వినతి పత్రాలు ఇవ్వటం, ఆ తర్వాత శాంతియుత నిరసనలు తెలియజేయటం, ఆ తర్వాత కొంత ఏదైనా దిగ్బంధనాలు చేయటం, ధర్నాలు చేయటము, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి దాని మీద ముట్టడించటము, లేకపోతే అసెంబ్లీ ముట్టడి, ఇలాగా ఉద్యమాలను స్టేజ్ వైజ్గా పెంచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏకంగా అంతిమ పోరాటం అన్నట్టుగా ఆమరణ నిరాహార దీక్ష అని పెట్టాడు. నాకు తెలిసి రామచంద్ర యాదవ్కి కొంత అవగాహన లేనటువంటి వ్యవహారంతో ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్ష పిలిపించాడని నేను అనుకుంటున్నా. లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఫోకస్ రాజకీయంగా తను ప్రచారం పొందాలి అనేటువంటి విధంగా, బీసీల కోసం తానే పోరాటం చేస్తున్నాను అనేటువంటి విధంగా ఒక ఫోకస్ తన వైపు తిప్పుకోవాలనేటువంటి విధంగా చేస్తున్నటువంటి పోరాటం కింద భావించాల్సి ఉంటుంది. ఆయన పెట్టినటువంటి డిమాండ్ల విషయంలో కూడా ఇప్పుడు ఎలా ఉంటాయంటే డిమాండ్స్ కొన్ని తాత్కాలికమైనటువంటి, కొన్ని దగ్గరగా ఉండేటువంటి అంశాలు, చిన్న సమస్యలు, వీటి పరిష్కరించుకొని ఆ సామాజిక వర్గాల నుంచి మన్ననలు పొందిన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమాలు, పెద్ద పెద్ద సమస్యలను తీసుకోవటం అనేటువంటిది అవసరం. ఏకంగా ఒక్కసారే బీసీలకు సంబంధించినటువంటి ఎన్ని సమస్యలు ఉంటే అన్ని పరిష్కరించాలి, దానికోసం ఆమరణ నిరాహార దీక్ష అని అంటే, ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అంటే నమ్మేటువంటి పరిస్థితులు ఈ రోజున లేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏదో రకంగా ఒకవేళ నమ్ముదాం ఆయన చేస్తున్నాడని అంటే, అలాగా ఏకంగా ఆమరణ నిరాహార దీక్షని ముందుకెళ్ళిపోయి ఈ రోజున రేపొద్దున మరి ఎన్నాళ్ళు చేయగలుగుతారు ఏమిటి అనేటువంటి దాని మీద చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి అయితే ఉద్యమానికి సంబంధించిన, ఉద్యమాలకు సంబంధించినటువంటి, పోరాటాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక అవగాహన లేమి అనేటువంటిది స్పష్టంగా రామచంద్ర యాదవ్ దగ్గర కనపడుతోంది. ఇది వ్యక్తిగతమైనటువంటి ఫోకస్ దిశగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు. అదేవిధంగా ఆయన పెట్టినటువంటి డిమాండ్ల విషయంలో కూడా, ఇప్పుడు అమరావతిలో 1000 ఎకరాలు ఇవ్వాలి బీసీలకు అని పెట్టాడు. సపోజ్ ఒక డిమాండ్ అనుకుందాం. ఇప్పుడు బీసీలకు ఒక 1000 ఎకరాలు ఇచ్చి, ఎస్సీలకు ఒక 1000 ఎకరాలు ఇచ్చి, ఎస్టీలకు ఒక 1000 ఎకరాలు ఇచ్చి, ఆ తర్వాత కాపులు మేమేమైనా తక్కువ, మాకు ఒక 1000 ఎకరాలు ఇవ్వండి, ఇట్లాగా సామాజిక వర్గాల వారీగా మాకు ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇవ్వండి, ఇచ్చిన భూములే దానికి సరిపోవు అనేటువంటి విధంగా ఇంకా కొత్తగా ఇప్పుడు ఒక ఎయిర్పోర్టు, అదే విధంగా రైల్వే స్టేషన్, ఈ నేపథ్యంలో వీటికి అవసరమైనటువంటి రేపు పొద్దున ఇది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ కింద తయారవ్వాలి అంటే ఒక 5000 ఎకరాలు డెవలప్ చేసినటువంటి ల్యాండ్ బ్యాంక్ కింద అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది. ఒక 5000 ఎకరాలు గిన ఉంటే ఎకరం 10 కోట్లు అని అంటే ఒక 50,000 కోట్ల రూపాయల డబ్బులు గిన అక్కడ రాజధాని విషయంలో ఉంటే దాని ద్వారాగా రాజధాని నిర్మించుకునే దానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంటే, వచ్చేసి మీరు నాకు ఒక 1000 ఎకరాలని, నాకు ఒక 1000 ఎకరాలని సామాజిక వర్గాలుగా వారీగా పంచుకునేటువంటి పరిస్థితులు. మొన్న వెళ్ళి వేరే సంఘం వాళ్ళు ఎవరో, మేము అక్కడ ఏదో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తాం, మాకు ఒక 100 ఎకరం ఇవ్వండి, ఇలాగా పంజారం చేయడానికి కదా అమరావతిలో భూ సమీకరణకి ఆ రోజున రైతులందరూ కూడా త్యాగం చేసి భూములు ఇచ్చింది రాజధాని కట్టుకోవటానికి, అంతేగాని సామాజిక వర్గాల వారికి పంచుకోవటానికి కాదు. ఇది రక్షణ చట్టం
బీసీల రక్షణ చట్టం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రకటించింది. ఆల్రెడీ కేబినెట్ లో దాన్ని చర్చించారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఒక లీగల్ ప్రొసీజర్ అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వమే చేయబోతుంది. అదే ఆ విషయం రామచంద్ర యాదవ్ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా తెలుసు. మరి వచ్చే చట్టం గురించి తొందరగా ఏమని ఆయన అడిగేదానికి అవకాశం ఉండదు. లేదు అని అంటే నేనే తెచ్చాను ఈ ప్రభుత్వం చేయడానికి కారణం నేనే అని చెప్పుకోవడానికి ఆయన ఏమన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడేమో నాకు తెలియదు. అలాగే డిమాండ్స్ విషయంలో మంచి డిమాండ్లు కాదని నేను చెప్పలేను, కానీ ఉన్నటువంటి వాటిని వెంటనే సాధించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలుగా ఇది లేదు. మొత్తం రామచంద్ర యాదవ్ రాజకీయ లబ్ధి పొందేటువంటి విధంగా చేసే ప్రయత్నాలు. ఆయనకి ఏదో విజయసాయి రెడ్డి మద్దతు ఇచ్చాడు అది ఇదంటే, విజయసాయి రెడ్డి మద్దతు ఇస్తే ఏమైతే అది ఓడగొట్టిన లాగలే విజయసాయి రెడ్డి అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎట్టెత్తే బయటకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ పొగిడాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పొగిడాడు, ఆ తర్వాతకి వెళ్ళి బీజేపీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ దగ్గరకు వచ్చాడు. ఏ పార్టీ లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను జగన్మోహన్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని బయటలాడుకుంటాడు. తెలియదు విజయసాయి రెడ్డి గారు ఎంతో ఏముందండి ఆయనకి, ఏముందండి నాకు అర్థం కాదు. రాజకీయాల్లో ప్రజలకు సంబంధించినటువంటి మద్దతు ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటది. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచిన లేకపోతే రాజ్యసభగా ఆయన వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేస్ తోనే ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు కలిసి కుంభకోణాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారు, అవినీతిలో ఆయనకు భాగస్వామ్యం, అవినీతిలో కూడా డబ్బులు వచ్చాయి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భూ కుంభకోణాలు ఇవన్నిటిని కూడా సొంతంగా చేసుకున్నాడు. వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి అల్లుడి దగ్గర నుంచి అందరూ భూ కుంభకోణాల్లో ఉన్నటువంటి వాళ్ళే. లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొత్తం విశాఖపట్నం భూములకు సంబంధించినటువంటి మొత్తం కుంభకోణాలకు పాల్పడ్డ వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం ఉంది. ఆయనకున్న క్రెడిట్ ఏందండి, మొత్తం అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డితో మొత్తం క్విట్పోక వ్యవహారాలు ఒకటెత్తి అయితే మళ్ళీ 5 ఏళ్లలో ఈయన మళ్ళీ కుంభకోణాలు చేసినటువంటి ఆయన మద్దతు ఇస్తే బీసీవైకి ఏంది, దానివల్ల వచ్చేది ఏంది, వెనకాల ఏమో నలుగురు ఉండారా? ఊరికి అందుకనే మద్దతు ఎవరో ఒకరు ఇచ్చారు మద్దతు చెప్పుకోవడానికి తప్ప విజయసాయి రెడ్డి మద్దతు వల్ల బీసీవై దానికి వచ్చేది ఆయనకి రామచంద్ర యాదవ్కి. రామచంద్ర యాదవ్ గిన మద్దతు కావాలి అంటే నిజంగా ప్రజల్లో ఎవరైతే బీసీలు ఉన్నారో ఆయన కేవలం యాదవులకే పరిమితం కాకుండా మిగతా 103 కులాలకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద నిజంగా పోరాటం చేసేటువంటి విధంగా చేయగలిగితే, వాళ్ళ మన్ననలు పొందగలిగితే, నిజంగా అలాంటిది ఒక మనకి బీసీల కోసమే వచ్చిన పార్టీ ఈయన నిజాయితీ పరుడు అనిగైనా ఫీల్ అయ్యారు అనుకోండి, ఇక అతని బలాన్ని ముందు ఎవరూ సరిపోయేదానికి అవకాశం లేదు. నేను అందుకనే రామచంద్ర యాదవ్ బీసీలు నమ్ముతారని ఇప్పటికైతే నేను అనుకోవటం లేదు. ఇప్పటికీ బీసీలు తెలుగుదేశం పార్టీ వైపే మెజారిటీ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ తర్వాత కొంతమంది వైసీపీలో ఉన్నారు.